హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రావి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు నీతి ఆయోగ్ గురించి చెప్తాను. ప్లానింగ్ కమిషన్, దాని కాన్సెప్ట్, తర్వాత ఫస్ట్ 12 ప్లానింగ్ 5-year ప్లాన్స్ మీద ఎన్ని ప్రశ్నలు అడుగుతారో అన్నీ నీతి ఆయోగ్ మీద అడుగుతారు. సో ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ని నీతి ఆయోగ్ రీప్లేస్ చేసింది కాబట్టి, ప్రజెంట్ ఇదే ఉంది కాబట్టి దీని మీదనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఫస్ట్ పార్ట్ ఇది. మళ్ళీ సెకండ్ పార్ట్లో రీసెంట్ డెవలప్మెంట్స్, ఇనిషియేటివ్స్ అన్నీ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు నీతి ఆయోగ్ అంటే ఇది ఎప్పుడు వచ్చింది, దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. 2015 January 1 ఈ డేట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రభుత్వము ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసింది 2015 January 1. ఇది ఏం చేస్తుంది? విధానాల రూపకల్పనలో ప్రభుత్వానికి థింక్ ట్యాంక్. ఇది ఇంప్లిమెంటేషన్ ఆర్గనైజేషన్ కాదు, ఇది డైరెక్షన్స్ ఇవ్వదు, థింక్ ట్యాంక్ అన్నమాట. అంటే కొన్ని లెక్చర్స్ ఇవ్వడం, ఆలోచనలు రేకెత్తించడం, బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం, ఎలా చేస్తే బాగుంటుంది అలా అన్నమాట. భారత ప్రభుత్వానికి వ్యూహాత్మక దీర్ఘకాల విధానాలు, కార్యకలాపాలను రూపొందించడంలో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సాంకేతిక సలహాలు కూడా ఇస్తుంది. ఇంకా సహకార సమాఖ్యత్వం అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది సహకార సమాఖ్య అన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఏర్పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసే విధంగా అవకాశం కల్పిస్తుంది ఇది. అసలు నీతి ఆయోగ్, ఎంతోమందికి నీతి ఆయోగ్ అని తెలుసు, కానీ దాని ఫుల్ ఫామ్ తెలియకపోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఐ అంటే ఇండియా, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, మిగిలినట్టు గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ కదా, ఇది స్టేట్ లెవెల్ కాదు. సో ఏం చేస్తుంది? కీవర్డ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీని నిర్మాణం, దీని కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. చైర్మన్ వచ్చి ఎవరు ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళు ప్రస్తుతానికి నరేంద్ర మోడీ. వైస్ చైర్మన్ మొదట అరవింద్ పనగారియా వచ్చారు, ఆయన ప్లేస్లో ఇప్పుడు రాజీవ్ కుమార్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనము. వైస్ చైర్మన్ అని ఆయన ప్రైమ్ మినిస్టర్, అది అడగరు మామూలుగా, ఎందుకంటే అందరికీ తెలిసిపోతుంది, ఈజీగా చెప్పేస్తారు మోడీ అని. వైస్ చైర్మన్ ఈ క్వశ్చన్ అడుగుతుంటారు అనమాట, రాజీవ్ కుమార్. దీనికి ఒక ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్లో పెట్టినట్టు సిఈఓ అని ఒకటి పెట్టారనమాట. అంటే కార్పొరేట్ స్టైల్లో ఇది వర్క్ చేస్తుంది అన్నట్టు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్, ప్రస్తుతానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ ఉన్నాడు. 1980 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. సో మీరు ఇక్కడ స్ట్రక్చర్ తెలుసుకుంటూ ఉంటారు. ఈ పేర్లు మారుతుంటాయి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మారినప్పుడు ఇది మారుతుంది. ప్రస్తుతం ఎవరున్నారో చెప్తున్నాను. పూర్తికాల అంటే శాశ్వత సభ్యులు, ఇది ఎక్స్ అఫిషియో. వాళ్ళు ఎవరైతే ఇది ఎక్స్ అఫిషియో మెంబర్సు. అలా కాకుండా పూర్తికాల సభ్యులు అనుకోండి. పూర్తికాలానికి వికే సారస్వత్, ఈయన వచ్చేసి డిఆర్డిఓ డైరెక్టర్గా పనిచేశారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మాజీ కార్యదర్శి. ఇంకా ప్రొఫెసర్ రమేష్ చంద్, ఈయన వచ్చి అగ్రికల్చర్కి సంబంధించి. వినోద్ పాల్, ఈయన ప్రజా ఆరోగ్యం సంబంధించి ఎయిమ్స్ డాక్టర్. సో వీళ్ళు ఇప్పుడు శాశ్వత సభ్యులు.
ఇంకా కూడా ఇద్దరిని పెట్టుకోవచ్చు. తర్వాత ఎక్స్ అఫిషియో మెంబర్స్. ఎక్స్ అఫిషియో అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్. సో వీళ్ళు నలుగురు ఎక్స్ అఫిషియో మెంబర్స్ అనమాట. ప్రస్తుతానికి ఎవరున్నారు? హోమ్ మినిస్టర్ అమిత్ షా, డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ ఫైనాన్స్, నరేంద్ర సింగ్ తోమర్ అగ్రికల్చర్. సో వీళ్ళు నలుగురు ఎక్స్ అఫిషియో మెంబర్స్గా ఉన్నారు. స్పెషల్ ఇన్వైటీస్, ప్రత్యేక ఆహ్వానితులు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్పెషల్ ఇన్వైటీస్ నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, థావర్ చంద్ గెహ్లాట్, రావ్ ఇంద్రజిత్ సింగ్. వీళ్ళు కూడా మినిస్టర్సే. సో ఆల్మోస్ట్ అంతా సెంట్రల్ గవర్నమెంట్. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ డామినేట్ చేస్తుంది దీంట్లో. ఎక్స్ అఫిషియో మెంబర్స్ కానీ, స్పెషల్ ఇన్వైటీస్ కానీ, తర్వాత ఈ సిఇఓ వీళ్ళని వాళ్ళే అపాయింట్ చేస్తుంటారు. సో ఇది దాని స్ట్రక్చర్ అన్నమాట. సో ఈ పేర్లు అనేటివి మారుతూ ఉంటాయి ఎవరున్నారు అని, కానీ స్ట్రక్చర్ ఇలాగా ఉంటుంది. నీతి ఆయోగ్ నిర్మాణానికి సంబంధించి అతి ముఖ్యమైన విషయం ఏమంటే గవర్నింగ్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది నీతి ఆయోగ్లో. దీంట్లో ఎవరుంటారు? చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్స్, యూనియన్ మినిస్టర్స్ విత్ లెజిస్లేచర్. యూనియన్ టెరిటరీస్లో లెజిస్లేచర్ ఉన్న యూనియన్ టెరిటరీస్కి, స్టేట్స్కి చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. సీఎంస్ వేటుకుంటారు, స్టేట్స్కి ఉంటారు, లేకంటే యూటీ విత్ లెజిస్లేచర్ అలాంటి వాటికి సీఎంస్ ఉంటారు కదా, వాళ్ళందరూ దీంట్లో మెంబర్స్. అంతేకాకుండా లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. ఈ లెజిస్లేచర్ లేని చోట లెఫ్టినెంట్ గవర్నర్ అని ఉంటారు. వాళ్ళు కూడా గవర్నింగ్ కౌన్సిల్లో. ప్లానింగ్ కమిషన్లో ఎన్డీసీ అని ఉండేది, దాంట్లో చీఫ్ మినిస్టర్స్ మెంబర్స్గా ఉండేటోళ్ళు. దీంట్లో ఏమైపోయిందంటే ఈ సీఎంసు, లెఫ్టినెంట్ గవర్నర్సు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లోనే మెంబర్స్ అన్నమాట. అంతేకాకుండా రీజనల్ కౌన్సిల్స్ అని పెట్టారు. అవి చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. వాళ్ళేంటి? ఒక రీజనల్ కౌన్సిల్. ఆ 2-3 స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ మధ్యలో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, సో దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం ఒక రీజనల్ కౌన్సిల్ అనేది పెడతారనమాట. సో వాళ్ళు ఆ పర్టికులర్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఆ రీజియన్లో వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. సో బేసిక్గా గవర్నింగ్ కౌన్సిల్ చాలా ముఖ్యం. ఇంకా కూడా దీంట్లో 2 హబ్లు కూడా ఉన్నాయి. అవేంటంటే టీమ్ ఇండియా హబ్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయపరచడానికి కార్యాచరణ రూపొందిస్తుంది అనమాట. టీమ్ ఇండియా సెంటర్, స్టేట్ వాటిని కోఆర్డినేట్ చేస్తుంది. నాలెడ్జ్ ఇన్నోవేషన్ హబ్, సో పరిశోధనలు, ఆవిష్కరణలు రూపొందిస్తూ ప్రభుత్వానికి కావాల్సిన వ్యూహాత్మక విధానాలను అందిస్తుంది. సో మేధో నిధి నాలెడ్జ్ హబ్ అన్నమాట. ఇది నాలెడ్జ్ హబ్, ఇన్నోవేషన్ హబ్ కూడా. అంటే పరిశోధనలు, ఆవిష్కరణలకు సంబంధించి కూడా ఇది ఒక హబ్. 2 ఉన్నాయి వీళ్ళకి. టీమ్ ఇండియా హబ్ ఒకటి అంటే కోఆర్డినేషన్కి, నాలెడ్జ్ ఇన్నోవేషన్ హబ్ ఒకటి. చాలా ఇంపార్టెంట్. ఈ 2 హబ్స్ దీని యొక్క ఫోకస్ మనకు చెప్తుందన్నమాట. నీతి ఆయోగ్ యొక్క ఫోకస్ కోఆర్డినేషన్ కోసం పెట్టారంటే అది సమాఖ్య, సహకార సమాఖ్య కోసం. రెండోది నాలెడ్జ్ ఇన్నోవేషన్ అంటే థింక్ ట్యాంక్ అన్నట్టు ఇది. కాబట్టి ఈ 2 చాలా ముఖ్యమైన హబ్స్. ఇంకా కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నాం కదా, సహకార సమాఖ్య విధానం. అసలు ఏంటది? కాంపిటిటివ్ ఫెడరలిజం అంటే ఏంటి? సో ఫస్ట్ కాంపిటిటివ్ ఫెడరలిజం గురించి చెప్తాను. స్టేట్స్ వాటిల్లో అవి కంపీట్ చేసుకుంటున్నాయి అనుకోండి. ఇప్పుడు ఏపీ ఉంది,
కర్ణాటక ఉంది, కర్ణాటకలో ఐటీ బాగా డెవలప్ అవుతుంది, ఏపీలో కూడా డెవలప్ చేసుకోవాలనుకో వైజాగ్లో. లేకుంటే ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణ వర్సెస్ కర్ణాటక ఒక కాంపిటీషన్ నడుస్తూ ఉండింది అనుకుంటే అది కాంపిటీటివ్ ఫెడరలిజం అంటారు. దే కంపీట్ ఫర్ రిసోర్సెస్. మా స్టేట్కి రైల్వే ఇది కావాలి, మా స్టేట్కి అది కావాలి, ఆ రకంగా డిమాండ్ చేసుకొని కంపీట్ చేసుకుంటూ ఒకటితో ఒకటి వెళ్ళడం, బెనిఫిట్స్ కోసము సెంటర్తో అడగడము, డిమాండ్ చేయడము, అది కాంపిటీటివ్. గెయిన్డ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్టర్ 91 ఎకనామిక్ రిఫార్మ్స్. తర్వాత 91కి ముందు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు, 91 తర్వాత స్టేట్స్ మధ్యలో కాంపిటీషన్ అనేది వచ్చింది. వాళ్ళ మధ్యలో వాళ్ళకి స్టేట్స్ వర్సెస్ సెంటర్కి కాంపిటీషన్. అలా కాకుండా కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే, సహకార సమాఖ్య అంటే సెంటర్ స్టేట్స్ హారిజాంటల్ రిలేషన్షిప్. ఇది సెంటర్ ఇట్లున్నాయనుకోండి, ఇది కాంపిటీటివ్ ఫెడరలిజం. అలా కాకుండా ఇప్పుడు ఇది సెంటర్, ఇది స్టేట్స్, ఇలాగా అంతా ఈక్వల్గా ఉంటే అది సహకార సమాఖ్య, హారిజాంటల్ రిలేషన్షిప్ ఉంటుంది. ఇది పేరుకే అనిపిస్తుంది నాకు, నిజానికైతే సెంటర్ ఎప్పటికైనా ఇట్లే ఉంది ఇండియాలో డామినేట్ చేసుకుంటూ. ఎనీవే, అది కాన్సెప్ట్ వైజ్ వాళ్ళు కోఆపరేట్ చేసుకుంటారనమాట లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్ ఇంట్రెస్ట్ కోసం. స్టేట్ పార్టిసిపేషన్, ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ పాలసీస్కి స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఇది ఎలాగా పార్టిసిపేట్ చేస్తాయి అంటే, గవర్నింగ్ కౌన్సిల్లో స్టేట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నీతి ఆయోగ్లో, ఆ రకంగా పాలసీ ఫార్మేషన్ అక్కడ డిస్కషన్ జరిగినప్పుడు స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి, గవర్నింగ్ కౌన్సిల్లో ఉన్నాయి కాబట్టి. సో ఇది కోఆపరేటివ్ ఫెడరలిజంకి దారితీస్తుంది. దానికే మార్బుల్ కేక్ ఫెడరలిజం, ఈ పేరు మనం తెలుసుకోవాలి. మార్బుల్ కేక్ ఫెడరలిజం అని కూడా అంటారనమాట ఈ కోఆపరేటివ్ ఫెడరలిజంని. సో బేకరీ మెటాఫర్, బేకరీలో ఉండే కేక్ని బేస్ చేసుకొని వచ్చిండే పేరు ఇది. ఇది ఎట్లంటే ఇట్ ఆఫెన్ యూస్ టు డిస్క్రైబ్ ది మోడల్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. దిస్ మోడల్ ఆఫ్ ఫెడరలిజం హోల్డ్స్ దట్ the local, state and national governments do not act in separate spheres but instead have interrelated policy goals and administrative duties. ఇక్కడ ఏంటి, ఇవి వాటిల్లో మధ్యలో కాంపిటీషన్ ఏముండదు. లోకల్, స్టేట్, నేషనల్ గవర్నమెంట్స్ అవి సపరేట్ స్పియర్స్లో ఉంటాయి. ఇది లోకల్, ఇది స్టేట్, ఇది నేషనల్, సపరేట్గా ఉంటాయి. కానీ ఇదంతా కలిపి ఒకటే కేక్ కదా, మనమంతా కలిసి ఒక్కసారిగా ఇట్లా కట్ చేసి తినుకుంటూ ఉంటాం. ఇప్పుడు దాన్ని పట్టే అర్థం ఏంటి, దే ఆర్ డిఫరెంట్ బట్ సేమ్. వాళ్ళు ఇంటర్ రిలేటెడ్ పాలసీ గోల్స్ ఉంటాయి వాళ్ళకి. లోకల్ పాలసీ వేరు అంటే రిలేటెడ్ ఉంటాయి అన్నమాట, ఇంటర్ రిలేటెడ్. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ కూడా ఉంటాయి, షేర్ చేసుకుంటారు. ఈ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1950స్లో ఈ పేరు వచ్చింది, మార్బుల్ కేక్ ఫెడరలిజం అని. జోసెఫ్ ఈ మెక్లీన్ అనే ఆయన ఫస్ట్ దీన్ని కాయిన్ చేస్తే, దీన్ని ఫుల్గా డెవలప్ చేసింది ఎవరు, మోర్టన్ గ్రోడ్జిన్స్. గోల్స్ ఫర్ అమెరికన్స్ అని ఒక బుక్ పబ్లిష్ చేశాడు 1960. ఓవర్వ్యూ ఆఫ్ ది రిపోర్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ కమిషన్ ఆన్ నేషనల్ గోల్స్. సో బేసిక్గా ఇదంతా డిఫరెంట్ లేయర్స్ ఉండే కేక్ మీరు చూసే ఉంటారు, దాన్ని మార్బుల్ కేక్ అంటారు. సో మార్బుల్స్ లాగా ఉంటాయి, అంతా కలిపి మార్బుల్ కేక్ అంటారు దీన్ని. సో మార్బుల్ కేక్ ఫెడరలిజం అన్నా కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నా ఒక్కటే. సో ఇంకా నీతి ఆయోగ్ విధుల గురించి తెలుసుకుంటే, ఫంక్షన్స్ మనకేమంటే దీని గురించి 4 బేసిక్ విధులు ఉన్నాయి. వాటిలన్నింటినీ నేను నెక్స్ట్ ఇక్కడ వివరిస్తాను. సో దీని లక్ష్యాలు కూడా చూద్దాం. ఇది ఆర్థిక అంశాలతో పాటు ప్రాధాన్యం ఉన్న జాతీయ, అంతర్జాతీయ విషయాలపై కూడా సూచనలు ఇస్తుంది. సో నాట్ జస్ట్ ఎకనామిక్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మామూలుగా ప్లానింగ్ కమిషన్ అంటే దే ఆర్ కన్ఫైన్ టు ఎకనామిక్ మ్యాటర్స్ కదా, వీళ్ళు ఇంకా కూడా నేషనల్ ఇంపార్టెన్స్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న పాలసీ మ్యాటర్స్ గురించి కూడా డిస్కస్ చేస్తుంది.
నేషనల్ టార్గెట్స్ ఉంటాయి కదా, సాధన కోసము రాష్ట్రాలకు చురుకైన పాత్ర, భాగస్వామ్యం. సో యాక్టివ్ రోల్ ఉంటుంది, స్టేట్స్కి పార్టిసిపేట్ చేస్తారనమాట. పార్ట్నర్షిప్ ఉంటుంది ఈ లక్ష్యాల సాధనలో. ఇంకా గ్రామ స్థాయి నుంచి విలేజ్ లెవెల్ విశ్వసనీయ ప్రణాళికలు రూపొందింపజేసి యంత్రాంగాన్ని తీర్చిదిద్ది అమలు తీరును పరిశీలిస్తుంది. అంటే ఇది అబ్జర్వ్ చేస్తుంది, డైరెక్ట్ చేస్తుంది, అంటే గైడ్ చేస్తుంది, డైరెక్ట్ చేయదు. సో గ్రామ స్థాయి వాటికి కూడా ఇది వర్క్ చేస్తుందన్నమాట. ఆర్థిక వ్యూహాలు విధానాల్లో జాతీయ భద్రత ప్రయోజనాలు, ఇప్పుడు ఆర్థిక విధానాలు ఉన్నాయి, ఇది ప్యూర్ ఎకనామిక్ అనుకోకుండా మనము నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్లు కూడా దాంట్లో ప్రొటెక్ట్ చేయాలి, అది చూస్తుందన్నమాట. ఇంకా ఆర్థిక పురోగతి నుంచి తగినంత లబ్ధి పొందలేకపోతున్న కొన్ని సామాజిక వర్గాలు ఉంటాయి, కొన్ని సోషల్ గ్రూప్స్, అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కావచ్చు, షెడ్యూల్ క్యాస్ట్, అలాగా ప్రత్యేక దృష్టి ఉంటుంది. పౌరుల భాగస్వామ్యాన్ని పెంచుతుంది, అంటే పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఏదైనా సక్సెస్ కావాలంటే, ఏదైనా డెమోక్రసీలో ఏ ప్లాన్ అయినా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. ఇంకా అందరికీ అవకాశాలు కల్పించాలి, భాగస్వామ్య పాలన, సాంకేతిక వినియోగం పెంచడం, టెక్నాలజీ యూజ్ చేయడం, ఇవన్నీ కూడా ప్రధాన లక్ష్యాలుగా ఈ నీతి ఆయోగ్ పనిచేస్తుంది. దీంట్లో దీర్ఘదర్శి ప్రణాళిక అనేది ఒకటి ఉంది. అదేమంటే ఐక్యరాజ్య సమితి దీర్ఘకాలిక సాంఘిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు. ఇప్పుడు మామూలుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉండమని చెప్పి మన పార్టీకి మన పాలసీలు పెట్టుకున్నాం అనుకో, అవి లింక్ కావు. అందుకోసము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్తో లింక్ చేసుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని బేస్ చేసుకొని 2016 నుంచి 2030 దాకా ఒక అనుసంధానం చేస్తారనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వాటిని నీతి ఆయోగ్ 15 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళిక, అంటే విజన్ డాక్యుమెంట్. 15 సంవత్సరాలలో మామూలుగా పంచవర్ష ప్రణాళికల్లో 5 సంవత్సరాలకు చూస్తాం కదా, వీళ్ళు 15 సంవత్సరాలకి విజన్ పెట్టుకున్నారు, దీర్ఘదర్శి ప్రణాళిక. ఇదేంటి? ప్రతిపాదిత జాతీయ అభివృద్ధి ఎజెండాలో 2017-18 నుంచి 7 సంవత్సరాల వ్యూహం, 7 ఇయర్ ప్లాన్ ఒకటి రెడీ చేశారు. ఫస్ట్ 15 ఇయర్స్కి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఒకటి, దీర్ఘదర్శి ప్రణాళిక అనేది ఒకటి పెట్టుకొని విజన్ డాక్యుమెంట్, దాన్ని బేస్ చేసుకొని 7 సంవత్సరాల వ్యూహం ఒకటి తయారు చేసిన తర్వాత 3 సంవత్సరాల యాక్షన్ ప్లాన్, యాక్షన్ అజెండా అంటారు. సో 3 సంవత్సరాలకి 3 ఇయర్స్. సో ఇప్పుడు ఇక్కడ ఒక 15 ఇయర్స్కి ఒక విజన్, తర్వాత 7 ఇయర్స్కి ఒక ప్లాన్, తర్వాత 3 ఇయర్స్కి ఒక యాక్షన్ ప్లాన్. సో ఈ రకంగా పెట్టుకున్నారు. ఇది 15. ఈ 3 సంవత్సరాల యాక్షన్ అజెండాలో ఏముంటుంది? అందరి అభివృద్ధి 3 సంవత్సరాల యాక్షన్ అజెండా లక్ష్యం మధ్యకాలిక రాబడి, వ్యయ దృక్పథం ఫ్రేమ్వర్క్, తర్వాత ముఖ్య రంగాల్లో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్, తర్వాత ప్రాంతీయ అభివృద్ధి, వృద్ధిని ప్రోత్సహించే కారకాలు అంటే అవస్థాపన సౌకర్యాలు, డిజిటల్ కనెక్టివిటీ, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యము, శక్తి, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమర్థవంతమైన నవకల్పన వ్యవస్థ, ఇవన్నీ కూడా దీంట్లో పార్ట్ అన్నమాట. ప్రభుత్వము, సాంఘిక రంగాలు, సుస్థిరత, ఈ 3 సంవత్సరాల యాక్షన్ అజెండాలో కీలకంగా ఉంటాయి.
ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ వెళ్ళిపోయింది, దాని ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది. వీటి మధ్యలో డిఫరెన్సెస్ కన్నా మనం అర్థం చేసుకుంటే నీతి ఆయోగ్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా సెషన్స్ ప్లానింగ్ కమిషన్ గురించి చెప్పాను కాబట్టి మీకు దాని గురించి తెలుసు. దానికి దీనికి ఏంటి తేడా? నెంబర్ 1, ప్రభుత్వాలకి మంత్రులకి నిధులు కేటాయించగలదన్నమాట. మంత్రిత్వ శాఖలకు కావచ్చు, ప్రభుత్వాలకి ప్లానింగ్ కమిషన్. కానీ నీతి ఆయోగ్ సలహా సంస్థ, థింక్ ట్యాంక్, ఇట్లా డబ్బులు అలొకేట్ చేసే పని ఇది పెట్టుకోదు. దీనికి ఇంత డబ్బులు, దానికి అంత డబ్బులు అని. దీంట్లో రాష్ట్రాల పాత్ర పరిమితము ప్లానింగ్ కమిషన్లో. ఎందుకంటే అది సీఎం, చీఫ్ మినిస్టర్స్ అందరూ కూడా ఎన్డీసీలో పార్ట్గా ఉన్నారు, ముందు ప్లానింగ్ కమిషన్లో కాదు. ఇప్పుడు ఏమైపోయింది, ప్లానింగ్ కమిషన్తో పోలిస్తే రాష్ట్రాల పాత్ర ఎక్కువ. సో సీఎంలు కానీ, లెఫ్టినెంట్ గవర్నర్స్ కానీ ఇవంతా గవర్నింగ్ కౌన్సిల్లో ఉన్నారు కదా. ఇంకా ప్లానింగ్ కమిషన్ వచ్చి టాప్ డౌన్ అప్రోచ్, అంటే సెంట్రల్ ప్లాన్ ఒకటి వాళ్ళు తయారు చేస్తారు, స్టేట్స్ వాళ్ళంతా ఇంప్లిమెంట్ చేసుకోవాలా, ఇంకా లోకల్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలా. ఇప్పుడు ఇది నీతి ఆయోగ్ బాటమ్ అప్. సో లోకల్ ప్లాన్స్, తర్వాత స్టేట్ లెవెల్ ప్లాన్స్ అవన్నీ కలుపుకొని పైకి వస్తుంది. సో ఇది టాప్ డౌన్ అప్రోచ్ వచ్చి ప్లానింగ్ కమిషను. ప్లానింగ్ కమిషను ఒక రకంగా కేంద్రీకృత పాలనా విధానం, అంటే సెంట్రలైజ్డ్, పై టాప్ డౌన్ అప్రోచ్ కాబట్టి సెంట్రలైజ్డ్ అనమాట. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది మన ఎకానమీ ఎలా ఉండాలని. సహకార వ్యవస్థా విధానం వచ్చేసి నీతి ఆయోగ్లో ఉంది. ఇంకా తాత్కాలిక సభ్యులు అనేది నియమించలేము ప్లానింగ్ కమిషన్లో. తాత్కాలిక సభ్యుల్ని ఎక్స్పర్ట్స్, డిఫరెంట్ ఫీల్డ్స్ కావాలంటే నీతి ఆయోగ్లో నియమించుకుంటారు. అది మామూలుగానే థింక్ ట్యాంక్ కదా, దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇవి వీటి మధ్య ఉన్న తేడాలు. కొన్ని ఇంతవరకు గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్ 4 నేను ఆన్సర్లు కూడా ఇప్పుడే చెప్పేస్తా వస్తాను. నీతి ఆయోగ్ దీనిని చేయదు, 2017 నుంచి అడుగుతున్నారు. అంతవరకు 2012 దాకా నీతి ఆయోగ్ లేదు కదా, తర్వాత క్వశ్చన్స్ వస్తాయి. ఏం చెయ్యదంటే అభివృద్ధి ప్రక్రియలో సమాన భాగస్వాములుగా రాష్ట్రాలకి మరింత సాధికారిక పాత్ర ఇది చేస్తుంది కదా. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో వ్యూహాత్మక నైపుణ్యాన్ని, అలాగే విషయ పరిజ్ఞాన్ని అందించే మేధో బృంద పాత్ర ఇది కూడా చేస్తుంది, థింక్ ట్యాంక్ అని చెప్పాను. సర్వతోముఖ ధోరణిలో అభివృద్ధి ప్రక్రియకు తోడ్పడే సరైన వాతావరణం కల్పించడంలో ప్రేరక పాత్ర, అంటే ఒక క్యాటలిస్ట్ లాగా. ఇప్పుడు నేనున్నాను, ఒక మెంటార్, నేనేం చేస్తాను, మీరే చదువుకోవాలా, కానీ ప్రేరక పాత్ర అంటే మోటివేట్ చేస్తుంటాను, చదువుకోండి, నోటిఫికేషన్ కంటే ముందే చదువుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇలాగ చెప్తుంటాను కదా. ఇది ప్రేరక పాత్ర అంటారు. ఇవన్నీ చేస్తుంది అది. ఏది చేయదు, అవసరం ఉన్న రాష్ట్రాలకు వనరులను కేటాయించడము. నేను చెప్పాను కదా డిఫరెన్సెస్ ప్లానింగ్ కమిషన్లో. వనరుల కేటాయింపు నీతి ఆయోగ్ చెయ్యదు. సో 4, నీతి ఆయోగ్ ప్రాధాన్యత దీనిపై ఉన్నది. సో సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రోత్సహించడం, ప్రణాళిక ప్రక్రియ వైఫల్యాలను దిద్దుబాటు చేయడం, ఇదేం చేయదు కదా. సమ్మిళిత వృద్ధిని సాధించడం, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు అందించడం. సో వీటిల్లో కొన్ని మనము అవునేమో అనిపించినా కానీ ముఖ్యమైనది ఇది సహకార సమాఖ్య స్ఫూర్తి. ఇది చాలా సెంట్రల్ అన్నమాట. సలహాలు ఇవ్వడము ఇదంతా అన్నిటికంటే కూడా సమ్మిళిత వృద్ధి ఇవన్నీ ఉంటాయి, కానీ మెయిన్ వచ్చి ఏంటి, ప్రాధాన్యత అన్నాడు, మోస్ట్ ఇంపార్టెంట్. వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ రాజీవ్ కుమార్. ప్రస్తుతానికి ఉన్న వైస్ చైర్మన్ ఎవరు? రాజీవ్ కుమార్. సో ఇది మారినప్పుడు తెలుసుకుంటూ ఉండాలి మనం ఈ వీళ్ళందరి గురించి. కోఆపరేటివ్ ఫెడరలిజం యాజ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ మార్బుల్ కేక్ ఫెడరలిజం. నేను చెప్పాను కదా, మార్బుల్ కేక్, ఇలాగా కేక్ ఉంటుంది. సో సెంట్రల్, స్టేట్, లోకల్, సో డిఫరెంట్ కలర్స్.
ఇదొక మార్బుల్ కేక్ ఫెడరలిజం ఇలాగనుకోండి. ఇదైనా కోఆపరేటివ్ ఫెడరలిజం అయినా కాన్సెప్ట్ ఒకటే. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ పార్ట్ 1 ఆఫ్ నీతి ఆయోగ్. మళ్ళా కూడా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా కూడా తెలుసుకోవాల్సినవి, ఏమి రాబోవచ్చు. ఇప్పుడు బేసిక్ అన్నమాట, ఇప్పుడు నేను చెప్పిండేది బేసిక్స్. మీకు అసలు నీతి ఆయోగ్ అంటే ఏంటి అన్న అవగాహన కొంచెం వచ్చి ఉంటుంది. ఇంకా డీటెయిల్స్కి వెళ్తాం నెక్స్ట్ సెషన్లో. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఫాలోడ్ అవర్ యూట్యూబ్, ప్లీజ్ ఫాలో ఇట్. బెల్ సింబల్ ఉంటుంది, అది నొక్కండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. precisionacademy.inకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి, అక్కడ ఫ్రీగా మాక్ టెస్ట్లు ఉంటాయి. తర్వాత 81010101405060కి కాల్ చేయొచ్చు. 85 నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ఇవ్వాలి. వాట్సాప్ మెసేజ్ ఇస్తే నా పర్సనల్ నెంబర్ కాబట్టి 85 నెంబర్, నేను మీకు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను వాట్సాప్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.